Hi, hello everyone. Good morning, good afternoon, good evening. Welcome to Sri Medha Educational Institutions. This video is exclusively for CA Foundation students and their parents. Right? So, ఈరోజు CA Foundation results వచ్చాయండి. As you know that pass percentage is max of 15%. Right? Almost all over the India, across the country అండి. ఈ 15% ఆఫ్ ద పాస్ పర్సంటేజ్ చూసి చాలా షాక్ అయి ఉంటారు. ఎందుకంటే ఏ ప్రొఫెషన్ ఏ కోర్సెస్లో అయినా పాస్ పర్సంటేజ్ 70, 80, 90 ఇలా చూసి అలవాటైన వాళ్ళకి 15% ఒకసారి చూడగానే ఏంట్రా బాబు ఈ రిజల్ట్స్ అనుకొని ఉంటారండి. బట్ బీయింగ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్, హ్యావింగ్ 15 years of experience, being a faculty for CA ఇంటర్ అండ్ CA ఫైనల్, నేను చెప్తున్నానండి ఈ ప్రొఫెషన్లో ఇది క్వైట్ కామన్ సార్. ఈవెన్ మీరు 15% ఉన్నారు అనుకుంటున్నారు కదా, మేము సింగిల్ డిజిట్ రిజల్ట్స్, సింగిల్ డిజిట్ పాస్ పర్సంటేజ్ని చూసి తట్టుకొని ఉన్న వాళ్ళమండి. బట్ అట్ ద సేమ్ టైం మీకు ఇంకొక చిన్న గుడ్ న్యూస్ నేను ఏం చెప్పగలనంటే, శ్రీ మేధ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వైపు నుంచి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి CMA ఫౌండేషన్ రిజల్ట్స్ అండి 100% ఇస్ ద పాస్ పర్సంటేజ్. CMA ఫౌండేషన్ 100% పాస్ పర్సంటేజ్. ఎంతమంది అయితే రాశారో అందరూ ప్రజెంట్ CMA ఇంటర్ క్లాసెస్లో అటెండ్ అయి ఉన్నారు. రైట్? అండ్ ఈరోజు CA ఫౌండేషన్ రిజల్ట్స్ కదా అని చెప్పని అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఒక 15% పాస్ పర్సంటేజ్ రిలీజ్ చేసేటప్పటికి కొంతమంది పిల్లలు డిస్టర్బ్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు, మైట్ బి. బట్ నేనేది చెప్తున్నానండి, ఎవ్రీ 10 yearsలో ఒకసారి ఇలా జరగడం క్వైట్ కామన్. బట్ ప్రతిసారి 30 to 40% పాస్ పర్సంటేజ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈసారి 15% పాస్ పర్సంటేజ్ రిలీజ్ చేయడం అనేది వాళ్ళ ఇంటెన్షన్ ఏమీ కాదు, బట్ కోర్స్ యొక్క టఫ్నెస్ని అలా ఇండికేట్ చేస్తున్నట్టు. సరే, ఇప్పుడు ఏం చేయాలి సార్? యాజ్ ఏ CA ఫౌండేషన్ ఎగ్జామ్స్ నేను రాశాను, సక్సెస్ అయితే నేను చెప్తున్నాను కదమ్మా, ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ అండ్ యాజ్ ఎ ఫ్యాకల్టీ ఫ్రమ్ మై సైడ్, కంగ్రాచులేషన్స్, గో అహెడ్. ఆటోమేటిక్గా నీ గోల్ని నువ్వు అచీవ్ అవుతావు, నో డౌట్. సార్ మరి దగ్గరగా వచ్చి 170, 180, 190s ఇలా వచ్చి మేము ఫెయిల్ అయ్యాం సార్, ఏం చేద్దాం? చెప్తున్నానమ్మా, ప్రజెంట్ మీరు ఆల్రెడీ CMA ఫౌండేషన్ కంప్లీట్ చేసేస్తున్నారు, క్లాసెస్లో ఉన్నారు, కంప్లీట్ చేసేసుకోండి. ఏదైనా సరే ప్రొఫెషనల్ కోర్స్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేసేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ CMA ఫౌండేషన్ కంప్లీట్ అయ్యి ఆల్రెడీ మీరు క్లాసెస్లో ఉన్నారు, CMA ఇంటర్ కోచింగ్ ఆర్ CA ఇంటర్ కోచింగ్ తీసుకుంటున్నారు, కోచింగ్ కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. అండ్ మీకు తెలిసినటువంటి ఇంకో ఆపర్చునిటీ, యాజ్ యూ నో, CMA ఇంటర్ కంప్లీట్ చేస్తే, మీరు CMA ఇంటర్ కంప్లీట్ చేస్తే మీరు CA ఇంటర్కి ఎలిజిబుల్. CMA ఇంటర్ మీరు కంప్లీట్ చేస్తే CA ఇంటర్ ఎగ్జామ్స్కి మీరు ఎలిజిబుల్ అండి. సో ఆల్రెడీ కోచింగ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అయితే నా సజెషన్, CMA ఇంటర్ ఎగ్జామ్స్కి మ్యాక్స్ ఆఫ్ ఇక్కడ నుంచి మీరు ఒక 8 months స్పెండ్ చేయబోతున్నారండి. ఒక 8 months మీరు టైం స్పెండ్ చేసి CMA ఇంటర్ని మీరు క్రాక్ చేస్తే అదే సబ్జెక్ట్ నాలెడ్జ్తో ఇంకొంచెం ఎన్హాన్స్డ్ నాలెడ్జ్తో CA ఇంటర్ని మీరు కంప్లీట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ప్రజెంట్ CMA ఇంటర్కి మీకు 8 సబ్జెక్ట్స్ అండి. CMA ఇంటర్కి 8 సబ్జెక్ట్స్, బట్ CA ఇంటర్కి ఓన్లీ 6 సబ్జెక్ట్స్. సో దాట్ మీరు ప్రజెంట్ వెళ్తున్నటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్లో కంటిన్యూ అవ్వండి. సో CMA ఇంటర్ని మీరు క్రాక్ చేయగలిగితే డెఫినెట్గా నేను చెప్తున్నాను, CA ఇంటర్ని మీకు క్రాక్ చేసేటువంటి అబిలిటీ వస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, మీకు ఒకవేళ 1 or 2 సబ్జెక్ట్స్లో ఏదైనా ఇబ్బందిగా అనిపించినా సరే మీకు తర్వాత సపోర్ట్ చేయడానికి ఫ్యాకల్టీ టీం ఉంది. అండ్ యాజ్ యూ నో దట్, అందరి స్టూడెంట్స్కి తెలిసిన విధంగా ప్రజెంట్ అన్ని క్లాసెస్ని రికార్డ్ చేస్తున్నాం. అండ్ మీకు హాస్టల్లో కానీ లేదు పర్సనల్గా కానీ వాటిని మేము అవైలబుల్ చేయడానికి విల్లింగ్గా ఉన్నాం. సో దాట్ మీరు CMA ఇంటర్ క్రాక్ చేస్తే ఆటోమేటిక్గా తర్వాత మీకు కావాల్సిన CA ఇంటర్ సపోర్ట్ కూడా మేము చేస్తామండి. సో దాట్ ప్రజెంట్ ఆల్రెడీ CMA ఫౌండేషన్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ కోచింగ్ అటెండ్ అయిన వాళ్ళు ప్రజెంట్ CA ఫౌండేషన్లో సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకొని ఉంటే ఆల్ ది బెస్ట్ అండి. ఒకవేళ అన్సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకున్నా సరే ఏమీ ఇబ్బంది పడమాకండి, జస్ట్ గో ఎహెడ్.
జస్ట్ గో హెడ్. దీనికి సంబంధించి నేను ఎప్పుడు క్లాస్లో చెప్పేటువంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మళ్ళీ మీకు చెప్తున్నాను. ప్రీవియస్ అటెంప్ట్ అండి, మన కాలేజ్లోనే ఒక స్టూడెంట్ సిఎంఏ ఇంటర్ కంప్లీట్ చేశారు. సిఏ ఇంటర్ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ రాలేదండి. తన నుంచి అడగడం ఏంటంటే, సార్ నన్ను సిఎంఏ ఫైనల్కి వెళ్ళమంటారా, సిఏ ఇంటర్ చదవమంటారు? నేను చెప్పాను, మా సిఎంఏ ఇంటర్ అయిపోయింది కాబట్టి గో హెడ్, ఆటోమేటిక్గా నువ్వు చదువుకొని ముందుకు వెళ్ళిపో. తర్వాత నీకు లైఫ్లో ఖచ్చితంగా టైం ఉంటుంది, రైట్? ఆటోమేటిక్గా నువ్వు సిఏ ఇంటర్ కంప్లీట్ చేయి, సిఏ ఫైనల్ కూడా కంప్లీట్ చేయి, సిఎంఏ ఫైనల్ కూడా కంప్లీట్ చేసుకో అని చెప్పాను. ప్రజెంట్ ప్రీవియస్ ఇయర్ వచ్చినటువంటి రిజల్ట్స్లో అండి తనకు ఆల్ ఇండియా 14th ర్యాంక్ వచ్చిందండి సిఎంఏ ఫైనల్లో. తన ప్యాకేజ్ ఈరోజు 15 lakhs. అండ్ రీసెంట్గా కలకత్తాలో కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రాంలో తను అటెండ్ అయ్యి సిఎంఏ ఫ్యాటర్నిటీ దగ్గర నుంచి ఒక మంచి అవార్డు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను తను అడుగుతున్నాను, ఏంటమ్మా ఇంకో కోర్స్ చేస్తున్నా అన్నావు కదా, వెదర్ ఇట్ మే బి సిఏ ఆర్ సిఎస్, ఏంటి పరిస్థితి? తను ఏంటంటే, సార్ ఆల్రెడీ నేను సెటిల్ అయిపోయాను సార్, ఇంకో ప్రొఫెషన్ నిదానంగా నేను చేస్తాను. సో దట్స్ కాల్డ్ మెచ్యూరిటీ. నేను చెప్పేది కూడా అదే. సో బీయింగ్ ఏ స్టూడెంట్, వెదర్ ఇట్ మే బి సిఏ ఆర్ సిఎంఏ ఆర్ సిఎస్, మీకు ఈ 3 కోర్సెస్ అనేటివి కామర్స్ కోర్సెస్ అండి. ఈ మూడిట్లో మీరు ఏ ఒక్క ప్రొఫెషన్ అయినా కంప్లీట్ చేసి ముందుకు వెళ్ళిపోయారనుకోండి, లైఫ్ సెటిల్ అవుతుంది. ఒక్కసారి మీరు లైఫ్ సెటిల్ అయిన తర్వాత, యాజ్ యూ నో దాట్, మ్యారేజ్కి మీకు ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి మధ్యలో ఒక 4 to 5 years గ్యాప్ ఉంటుందండి. ఆ 4 to 5 years గ్యాప్లో మీరు ఎర్నింగ్స్ చేస్తూ తర్వాత మీరు చదవాలనుకున్నది చదువుకోండి. సపోజ్ ఇప్పుడు సిఎంఏ ఫౌండేషన్ అయిపోయింది సార్, నాది సిఏ ఫౌండేషన్ కాలేదు, ఓకే డన్, సిఎంఏ ఇంటర్ కంప్లీట్ చేసుకో. సిఎంఏ ఇంటర్ అయిపోయిందా, సిఏ ఇంటర్ రాయ్, సిఏ ఫైనల్ రాయ్, సిఎంఏ ఫైనల్ కూడా అటెండ్ అవ్వు. ఏది ఫస్ట్ కంప్లీట్ అయితే వాటితో జాబ్లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ మీ లైఫ్ సెటిల్ చేసుకోండి. వాటి తర్వాత మీకు మ్యారేజ్ లేదు, లైఫ్లో సెటిల్ అవ్వడానికి లేదు, పేరెంట్స్ మీ మీద డిపెండ్ అవ్వడానికి కొంత టైం పడుతుందండి. అండ్ ఇండియాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కల్చర్ మీకు తెలిసిందే, అమ్మా నాన్న వాళ్ళు ఎప్పుడైనా సరే మీరు బాగుంటే చాలు, మీరు బాగా చదువుకొని మీరు సెటిల్ అయ్యి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే చాలు అనేది వాళ్ళ ఆశ అండి, అంతమించి ఏమీ ఉండదు. సో మీరు కూడా దాన్ని కన్సిడర్ చేస్తూ ఏదైనా ఒక ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మీరు మీ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి టైం గ్యాప్ ఉంటుందండి. ఆ టైం లోపల రిమైనింగ్ క్వాలిఫికేషన్స్ కూడా మీరు అప్టైన్ చేయండి. ఆర్ యు క్లియర్? అందుకోసమే మన ఇన్స్టిట్యూషన్లో మీకు ఐడియా ఉంటాయండి, సిఏ ఫౌండేషన్ కంప్లీట్ అయినా సిఎంఏ ఫౌండేషన్ కంప్లీట్ అయినా మనం ఫస్ట్ చేసేటువంటి వర్క్ ఏంటి అని అంటే, సిఎంఏ కంప్లీట్ అయిన వాళ్ళని సిఏను చేస్తాం, సిఏ కంప్లీట్ అయిన వాళ్ళని కూడా బాబు సిఎంఏ ఖచ్చితంగా కట్టండి అంటున్నాం. ఈ రెండింటితో పాటు ప్యారలల్గా డిగ్రీ రన్ చేస్తాం. ప్యారలల్గా డిగ్రీ రన్ చేయించడం రీజన్ ఏంటి అని అంటే, అట్ ది ఏజ్ ఆఫ్ 20 to 23 years మన ఇన్స్టిట్యూషన్కి ఒకసారి ఫీజు కట్టారు, స్టూడెంట్ ఇన్ అయ్యాడు అని అంటే తను లైఫ్లో సెటిల్ అవ్వాలి అనేటువంటి ఇంటెన్షన్తో స్టూడెంట్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి. క్లియర్? సో దాట్ స్టూడెంట్స్ హూ కంప్లీటెడ్ CMA foundation, and if you are getting successful results at the CA foundation, again I am saying all the best. And at the same time, the students who completed CMA foundation but unable to get successful marks at the CA foundation, so don't think about it, just go forward. CMA ఇంటర్ని కంప్లీట్ చేయండి. CMA ఇంటర్ ఆల్రెడీ కోచింగ్లో ఉన్నారు, సిలబస్ కంప్లీట్ చేసుకోండి, కరెక్ట్గా రాయండి. ఎక్కువ ఏం లేదమ్మా, ఇక్కడ నుంచి ఒక 8 monthsలో మీరు డైరెక్ట్గా సిఏ ఇంటర్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. సిఎంఏ ఇంటర్ కంప్లీట్ చేసేసుకోండి, ఆటోమేటిక్గా సిఏ ఇంటర్కి ఎన్రోల్ చేసేసుకోండి. అండ్ అటు నుంచి కంప్లీట్ చేసుకొని ఒకేసారి కావాలంటే మీరు సిఎంఏ ఫైనల్ని సిఏ ఫైనల్ని కావాలంటే ప్యారలల్గా మీరు రన్ చేయండి. బట్ ప్రజెంట్ ఏ విధంగానే ఇంకొక బ్యాక్ స్టెప్ వేసి, సార్ నాకు ఈ కోర్స్ అవ్వలేదు కదా మళ్ళీ ఇంకా కోర్స్ కోసం జిగ్జాగ్ అవుతున్నారంటే వెనక్కి పడిపోతారు. మీరు అప్పుడప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్స్లో కానీ ఇంకెక్కడైనా చూస్తూ ఉంటారు, ఒక కౌంటర్లో మూవీ టికెట్ ఏదైనా ఇస్తూ ఉంటారండి. ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నారు కదా అని అటు ఎక్కువ ఉన్నారు కదా అని ఇటు తిరుగుతూ ఉంటే మీరు ఏ విధంగానూ ఫైనల్గా మీకు కావాల్సినటువంటి ఆ టికెట్ని మీరు సంపాదించుకోలేరు.
ఇక్కడ కూడా అంతేనండి. లైఫ్ అనేది మనం మంచిగా అన్ని ప్రొఫెషనల్ కోర్స్లోనే సెటిల్ అవ్వాలనుకుంటాం. అండ్ మనకు కావాల్సినటువంటి గోల్స్, డిఫరెంట్ గోల్స్ మనం సెట్ చేసుకుంటూ ఉంటాం. అందులో సక్సెస్ఫుల్ పాత్ని వెళ్తూ రిమైనింగ్ పాత్స్ని మనం లీడ్ చేయాల్సి ఉంటుంది. ఆర్ యు క్లియర్? సక్సెస్ఫుల్ పాత్స్ని మనం లీడ్ చేస్తూ దాంతోపాటు రిమైనింగ్ పాత్స్ని మనతో పాటు మనం తీసుకెళ్లాల్సి ఉంటుందండి. అలా కాకుండా సార్ నేను ఇది సక్సెస్ అయిపోయాను, ఇది పెండింగ్ ఉంది, దాన్ని కంప్లీట్ చేసుకొని వస్తాను, ఇది కూడా సక్సెస్ అయిపోయింది, ఇంకోటి పెండింగ్ ఉంది, దాన్ని కంప్లీట్ చేసుకుని ముందుకు వస్తాను అని అంటే మనం లైఫ్ లాంగ్ చదువుకోవడంతోనే ఆగిపోతామండి. సో మనం చదువుకోవడంతోనే ఆగిపోకూడదండి. ఏ పర్సన్ అయినా సరే, ఇంక్లూడింగ్ మీ, చదువుకున్నాం, పాస్ అయ్యాం, క్వాలిఫై అయ్యాం, ఆటోమేటిక్గా మన లైఫ్ని సెటిల్ చేసుకునేటువంటి ప్రాసెస్లోకి ముందుకు వెళ్ళాలి. మనల్ని నమ్ముకున్నటువంటి పేరెంట్స్కి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. రైట్? సో ఆ ప్రాసెస్లో ముందుకు వెళ్తూ మన గ్రోత్ని మనం చూసుకుంటూ ఉండాలి. సో దాట్ ఎవరికైతే సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ పొరపాటున అన్సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వచ్చి ఉంటే మై సజెషన్, అస్సలు వాటి గురించి థింక్ చేయమాకండి. మీరు వెళ్తున్నటువంటి దారిలో వెళ్ళిపోండి. అండ్ ఆల్మోస్ట్ అండి సిఎంఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ నియర్లీ 150 స్టూడెంట్స్ అండి ప్రీవియస్గా అటెంప్ట్ చేయడం. 150లో 150 స్టూడెంట్స్ క్వాలిఫై అయిపోయారు. అసలు ఈవెన్ ఒక స్టూడెంట్ కూడా ఫెయిల్ కాలేదు. రైట్? అండ్ అట్ ద సేమ్ టైం సిఎంఏ ఫౌండేషన్ అయిపోయింది. అండ్ సిఏ ఫౌండేషన్కి వచ్చేటప్పటికి నేను చెప్తున్నా కదండి, ఒక్కసారి ఐఐటితో కంపేర్ చేసి చూడండి, 15 లక్షల మంది రాస్తారండి. సీట్స్ ఎన్ని ఉంటాయండి హార్డ్గా ఇండియాలో? హార్డ్గా 10,000, యాక్చువల్గా అయితే 8,000 ఆడ్ ఫిగర్ అండి. బట్ 10,000 సీట్స్ అండి. 10,000 సీట్స్కి మీరు 15 lakhs పర్సంటేజ్ మీరు చెక్ చేసుకుంటే ఈవెన్ అది ఒక 1% కూడా వస్తుందా లేదనేది మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే మంచి రిజల్ట్స్ వచ్చినట్టేనండి, 15%. బట్ ఇప్పటికీ రెగ్యులర్గా మన ఇన్స్టిట్యూషన్లో ఎప్పుడు 60 to 70% మనం పాస్ పర్సంటేజ్ చూసే వాళ్ళం, ఒక 10% తగ్గి ఉండొచ్చు. బట్ సిఏ బోర్డ్ రిజల్ట్స్తో కంపేర్ చేస్తే ఎప్పుడు మంది డబల్గానే ఉంటుంది, డబల్ రిజల్ట్స్ ఉంటుంది. సో ఈసారి కూడా అలా డబల్ రిజల్ట్సే మనం చూసాం. కానీ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్తో చెక్ చేసినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా పిల్లలకు అనిపించి ఉండొచ్చు. సార్ నేను సిఎంఏ ఫౌండేషన్ అయిపోయాను సార్, నా సిఏ ఫౌండేషన్ అవ్వలేదు సార్, సిఎంఏ ఫౌండేషన్ అయిపోయింది సార్, ఆల్రెడీ నేను సిఎంఏ ఇంటర్ జాయిన్ అయ్యాను సార్, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి సిఏ ఫౌండేషన్ రాస్తాను. నేను అలాంటి స్టూడెంట్స్కే ఎస్పెషల్లీ చెప్తున్నానండి, ఆ స్టూడెంట్స్కైనా పేరెంట్స్కైనా సరే, ఖచ్చితంగా మీ గోల్ కరెక్టేనండి. మీ ఇంటెన్షన్ ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ కోర్స్ మనం 2-3 చూస్ చేసుకున్నప్పుడు వాటన్నిటి ప్యారలల్గా కంప్లీట్ చేస్తూ వెళ్ళాలనేది కాదనను. బట్ నేను 12 to 15 ఇయర్స్గా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని డీల్ చేసినటువంటి పర్సన్గా చెప్తున్నానండి, ఇట్ ఈస్ బెటర్ టు గో ఫార్వర్డ్. ముందుకు వెళ్ళండి. హ్యాపీగా మీరు నెక్స్ట్ కోర్స్ ఏదైతే ఉందో, నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ అవ్వండి. వాటి ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్తో మీ టైం స్పాన్ని, మీ లైఫ్ టైంని ఎన్హాన్స్ చేసుకోండి. అండ్ మీ స్కిల్ కూడా ఆటోమేటిక్గా ఎన్హాన్స్ అవుతుంది. ఆర్ యు క్లియర్ విత్ దిస్? సో దట్ ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ a solution. The students who completed CMA Foundation go forward for CMA Inter, and after completion of the CMA Inter, and give your best for completion of the CA Inter. And CMA Inter లో 8 సబ్జెక్ట్స్ నువ్వు క్రాక్ చేసినటువంటి పర్సన్కి CA Inter లో 6 సబ్జెక్ట్స్ని క్రాక్ చేయడం అనేది యూ క్యాన్. రైట్? సో ఆల్ ది బెస్ట్, ట్రై యువర్ బెస్ట్. థ్యాంక్ యూ.